ప్రభుత్వం నుంచి మనం అనుమతులు అడిగినాం. ఇలాంటి అభివృద్ధి జరగాలంటే పక్క రాష్ట్రంతో కూడా మనకు సయోధ్య ఉండాలి, పక్క రాష్ట్ర సహకారం కూడా ఉండాలి. పక్క రాష్ట్ర సహకారం లేకుండా, సయోధ్య లేకుండా మచిలీపట్నం పోర్టు కానీ, కృష్ణపట్నం పోర్టు కానీ పోర్టు కనెక్టివిటీ తెలంగాణ రాష్ట్రానికి రాదు. తెలంగాణ రాష్ట్రానికి పోర్టు కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్ర సహకారం ఉండాలి. అదేవిధంగా పక్క రాష్ట్రానికి కూడా అమరావతి అభివృద్ధి చెందాలంటే హైదరాబాద్ సహకారం ఉండాలి. నగరం అభివృద్ధి జరగాలంటే భవనాలు కడితే సరిపోదు. భవనాలలో వచ్చే పరిశ్రమలు, సాంకేతిక నైపుణ్యం ఉన్న సిబ్బంది కూడా అవసరం. వాళ్ళు హైదరాబాద్ నగరంలో ఉన్నారు. అందుకే రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు వెళ్ళాలి. పక్క రాష్ట్రంతో తప్పకుండా చర్చలు కొనసాగుతాయి. పక్క రాష్ట్రాలతో వివాదాలు పెట్టుకోవాలన్న ఆలోచన మాకు లేదు. అది కర్ణాటక అయినా, మహారాష్ట్ర అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తమిళనాడు అయినా, పక్కనుండే రాష్ట్రాలతో వివాదాలు మేము కోరుకోవడం లేదు. పక్కనున్న రాష్ట్రాలతో ఉన్న సమస్యల్ని చర్చల ద్వారా శాశ్వతంగా పరిష్కరించాలని కోరుకుంటున్నాము. పక్క రాష్ట్రాలను కూడా ఒక అడుగు ముందుకు వేయండి. మీరు సానుకూలంగా ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు ముందుకు వేసే తత్వం తెలంగాణ ప్రజలలో, తెలంగాణ రక్తంలో ఉన్నది. సంపూర్ణంగా మేము సమస్యల పరిష్కారం కోసం ముందుకు వస్తామని తెలియజేస్తూ మరొక్కసారి పరిశ్రమను స్థాపించిన యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఈరోజు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణమైన సహకారం ఉంటుంది. రేపటి భవిష్యత్ నగరమే భారత్ ఫ్యూచర్ సిటీ. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఒక అద్భుతమైన నగరం రాబోతుంది. రేపటి భవిష్యత్తులో ప్రతిష్టగా, గొప్పగా, ఇప్పుడున్న దాంట్లో మీరు ఎక్కడుంటారంటే జూబ్లీ హిల్స్లో ఉంటున్నామని పెద్ద పెద్ద వాళ్ళు చెప్పుకుంటుంటారు. అదొక స్టేటస్ సింబల్ లాగా. రాబోయే 10 ఇయర్స్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ఉంటున్నామని చెప్పుకోవడం ఒక స్టేటస్ సింబల్గా మారుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు అగ్వకు భూములు అమ్ముకోకండి. మీ భూముల విలువ తొందరలోనే పెరుగుతుంది. అదే సమయంలో అభివృద్ధి కూడా సహకరించండి. అభివృద్ధికి సహకరించకపోతే ఈ ప్రాంతంలో అభివృద్ధి రాదు. అభివృద్ధి రాకపోతే మీ భూముల విలువ, మీ ఆస్తుల విలువ పెరగదు. అభివృద్ధికి సహకరించండి. ఈ సహకారంతో మీరు, రాష్ట్రము రెండు అభివృద్ధి చెందుతాయి. ఆ విధంగా సహకరించే ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వానికి సహకరిస్తున్న కేఎల్ఆర్ గారిని, మల్రెడ్డి రంగారెడ్డి గారిని, ఇతర ప్రజాప్రతినిధులందరినీ కూడా వారిని అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. రైతులకు రుణమాఫీ కూడా మోసం చేసిండు. దేవుని మీద ఒట్టుపెట్టి మా మెదక్ ఏడుపాయలు అమ్మవారి మీద ఒట్టుపెట్టిండు. ఇడిపోతే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టుపెట్టిండు. చర్చి మీద, మెదక్ చర్చి మీద ఒట్టుపెట్టిండు. భద్రాద్రి రాముల వారి మీద ఒట్టుపెట్టి సగం మంది కూడా రుణమాఫీ చేయలేయాల. నేను అనుకుంటున్నా ఇక్కడికి వస్తాడేమో నంగనూరుకు మొత్తం రుణమాఫీ కానీ రైతులందరినీ పట్టుకొచ్చి అడిగిద్దాం అనుకుంటున్నా. ఒక సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో 22,000 మందికి రుణమాఫీ కాలే. 22,000 మందికి రుణమాఫీ కాలే. రేవంత్ రెడ్డికి వచ్చు కదా బాగుండు, ఆ రుణమాఫీ కానోళ్ళని 22,000 మందిని పట్టుకుని ఇక్కడికి వచ్చి అడుగుదాం అనుకుంటున్నాను. ఇక అయిపోయినట్టుంది కదా, దేవుడి మీద ఒట్టు పెట్టింది కదా. మరి యాదాద్రి దేవుడి మీద ఒట్టు పెట్టిన బిడ్డ, మరి ఒక్క నా కాన్స్టిట్యున్సీని 22,000 మందికి రుణమాఫీ కాలేదని మొత్తం 22,000 మందిని ఇక్కడికి పట్టుకొని వద్దాం అనుకుంటున్నా. ప్లే కార్డులు పట్టుకొని 22,000 మందిని పట్టుకొస్తే అప్పుడు ఏం చెప్తారో చెప్పాలి కదా. చెప్పినాకనే వండుతాం. ఇక పొడిచేది లేదు. ఇక ఇచ్చినవా, ఇయ్యలేదా, ఎప్పుడుతో చెప్పాలి. ఇక మరి చేసినా అని చెప్తున్నావు కదా. ఇక ఎంతమంది పోలీసులను తెచ్చుకుంటాడో, ఎంతమందిని పట్టుకొని వస్తాడో, గాలి మోటార్లు వస్తాడో, ఎత్తాడో రానిగా చూస్తాం. 22,000 మంది మా నియోజకవర్గంలో రుణమాఫీ కానీ రైతులందరినీ పట్టుకొస్తాం. అందరికీ ఏదో మాట బరాబర్ చెప్పినాకనే ఇక్కడికి వెళ్ళిపోవాలి. అంతే కదా. నా అర్థమే ఉండే ఫ్యాక్టరీ ఆగింది. ఇప్పుడు ఇది అలవాటి 3 నెలలు ఏదో ఇబ్బంది. ఇప్పుడు జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతుండు. ఏడా ఇంత బ్రిడ్జ్ కనబడగానే కత్తిరించుడు, ఏడా కేసీఆర్ రోడ్ వేయగానే దానికి కత్తిరించుడు, ఏమన్నా దవాఖాన మనం కట్టిందుంటే దానికి కత్తిరించుడు, ఇది మనం కట్టిందుంటే దీనికి కత్తిరించేందుకు వస్తాడు. ఇడికి రిబ్బన్ కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతుడు. ఆయన కట్టింది అది ఏమన్నా అనేది ఉండదు. ఇలా ఒకటి రిబ్బన్ జేబులో పట్టుకొని తిరుగుడు తప్ప ఏమన్నా ఉన్నదే. ఆయన వచ్చిన ఇడేం ఆగేది లేదు, రాకుండా ఆగేది లేదు, నడుతూనే ఉండేది. కొత్తగా నడిచేది ఏముంది, ఆపేది ఏముంది, అది ఇచ్చేది ఏమున్నది. ఏందే మనకేనా ఉన్నాయి, అప్పుడే ఉన్నది మనకేనా అన్నట్టు.